హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. సో ఇంకా నెక్స్ట్ మనము శ్రీలంక. చాలా మంది శ్రీలంక అంటే ఇప్పుడు కొంచెం ఏమంటారు, చూడదగ్గ ప్లేసెస్ ఎక్కువ ఉన్నాయి, కాస్ట్ కూడా తక్కువ అని చాలా మంది అటు వెళ్తుంటారు. నిజంగా అంత కాస్ట్ తక్కువనా మనకి శ్రీలంక? ఎస్, అవునండి. యాక్చువల్గా ఏంటంటే శ్రీలంక అనేది హిందూ మహాసముద్రంలో ఒక ముత్యపు ఆకారంలో ఉండే ఐలాండ్ అండి. సో 4 వైపులా సముద్రం ఉంటుంది హిందూ మహాసముద్రంలో. సో అదేంటంటే మన హైదరాబాద్ నుంచి కానివ్వండి, ఇండియాలో ఏ పార్ట్ ఎక్కడి నుంచి వెళ్ళినా కానీ ఒక జస్ట్ 1.5 hour 2 hours జర్నీ ఫ్లైట్. హైదరాబాద్ నుంచి వెళ్తే 1.5 hour. సో అంటే మనం ఇక్కడ నుంచి ఊరికే రాజస్థాన్ గుజరాత్ పోయినట్టు ఉంటుంది. అది కూడా అక్కర్లేదండి. బంజారా హిల్స్ నుంచి మనము దిల్షుక్ నగర్ వెళ్తే చాలు, బై రోడ్. ఆ లోపు మనం శ్రీలంక రీచ్ అవుతాం. చాలా అందమైన కంట్రీ అండి. ఓకే. నేచర్, ఎక్సలెంట్ నేచర్ ఉంది. ప్లస్ మనకి అంటే మన భారతదేశానికి శ్రీలంకకి కూడా ఒక బ్రిడ్జ్ ఉంది, రామసేతు అని ఉంది కదా. సో రాములు వారు దానికి ఆధ్యాత్మికంగా కూడా చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేస్ ఉంది శ్రీలంక. ఎన్ని డేస్ తీసుకెళ్తారు మీరు శ్రీలంక? ఇది మనకు వచ్చేది 5 nights 6 days ప్యాకేజ్. ఫ్లోర్ మొత్తం శ్రీలంక చేయడానికి 6 days పడుతుంది. 6 days అందులో కాకపోతే మొత్తం చేయలేము. అందులో ఒక 75% ఆఫ్ ద శ్రీలంక ఎక్స్ప్లోర్ చేయగలం. అంటే మనకు టువర్డ్స్ నార్త్ అనమాట, నార్త్ సైడ్ వెళ్తాం. మనకి ఎందుకంటే అక్కడ ఒక ఇంపార్టెంట్ టెంపుల్ ఉంది, తిరుకోనేశ్వరం అని. అంటే అక్కడ మనకి అమ్మవారు శాంకరదేవి అమ్మవారు అని చెప్పేసి మనకి అష్టాదశ శక్తిపీఠాల్లో మొట్టమొదటి శక్తిపీఠము అమ్మవారి శక్తిపీఠం. సో ఆ టెంపుల్కి వెళ్తాం మనం. ఎందుకంటే ఇండియాలో అందరూ మిగతా శక్తిపీఠాలన్నీ చూడగలరు, కానీ అది ఓన్లీ శ్రీలంకలో ఉంది కాబట్టి కంపల్సరీ అక్కడికి వెళ్ళాలి. సో అందుకని చెప్పి మొట్టమొదటి మనం అమ్మవారి దర్శనానికి వెళ్తాం. అది ట్రింకోమల్లి టౌన్లో ఉంది. స్పిరిచువల్ జర్నీ కూడా దీంట్లో వస్తుంది. ఈ మధ్యలో కూడా మళ్ళీ ఒక 2 శివాలయాలు చూస్తాం. అంటే మనకి మాన్వారి టెంపుల్ అండ్ మునీశ్వరన్ టెంపుల్ అని. ఇవన్నీ కూడా మన రామాయణానికి సంబంధించిన వాటితో కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఎస్, అందుకే మునీశ్వరన్ టెంపుల్ యాక్చువల్ స్వయంభూ శివలింగం ఉంటుంది. సో అది మనకి రాములు వారు రావణాసురుణ్ణి మనకి రామాయణంలో చెప్పింది ఏంటంటే, రావణాసురుడు సంహరించిన తర్వాత పుష్పక విమానంలో అయోధ్య వస్తూ ఉంటే బ్రహ్మహత్య పాతకం వెంటాడుతూ ఉంటుంది. సో ఆ బ్రహ్మహత్య పాతకం ఏంటంటే ఆ మునీశ్వరన్ టెంపుల్ దగ్గరికి వచ్చేటికి అది ఆగిపోతుంది. అప్పుడు రాముల వారు కిందకి దిగి అక్కడ శివుణ్ణి ప్రార్థిస్తారు. యాక్చువల్ మునీశ్వరు అనే పేరు ఎందుకు వచ్చిందంటే, మునులు ఈశ్వర్లు అంటే దేవతలు మాత్రమే ఆ టెంపుల్ విజిట్ చేసేవాళ్ళు అప్పటి వరకు. మానవ మాత్రలు ఎవరు విజిట్ చేయాలి. ఫస్ట్ రాముల వారు అప్పుడు ఏం చెప్తారంటే, శివయ్య ప్రత్యక్షమయ్యి దోష నివారణంగా 4 శివలింగాలు ప్రతిష్ఠించాలని చెప్తారు. దాంట్లో మొట్టమొదటి శివలింగం వచ్చేది మన్వారి టెంపుల్. సో మన్వారి టెంపుల్ ఒక సైకత లింగం. సో అది కూడా మనం విజిట్ చేస్తాం. సో మంచి విశిష్టత కలిగింది. మంచి విశిష్టమైన ప్లేసెస్. ఇంకా ఏమున్నాయి? సో అక్కడ దాని తర్వాత బయలుదేరి మనం క్యాండీ అని వస్తాం. క్యాండీ వచ్చేదాలో డంబోలా గోల్డెన్ టెంపుల్ అని ఉంటుంది, ప్లస్ సిగిరియా లైన్ రాక్ అని. సో డంబోలా గోల్డెన్ టెంపుల్ ఆల్మోస్ట్ సిట్టింగ్ పోస్చర్లో లార్జెస్ట్ అది స్టాచ్యూ అనమాట. సో అది విజిట్ చేసి క్యాండీ వస్తాం. క్యాండీ వచ్చేటికి క్యాండీ కూడా లాస్ట్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ద శ్రీలంక. అంటే ఇప్పుడు కొలంబో ఉంది. కొలంబో కూడా కాదు, జయవర్ధన కోటే అంటారు. సో కొలంబో కన్నా ముందు క్యాండీ ఉండేది క్యాపిటల్ సిటీ. బ్యూటిఫుల్ హిల్ స్టేషన్. అండ్ మనకి ఏదైనా మాన్యుమెంట్ మనకి వరల్డ్ హెరిటేజ్ ట్యాగ్ ఇస్తారు, కానీ ఇది సిటీ మొత్తమే వరల్డ్ హెరిటేజ్ సిటీ క్యాండీ. అంత అద్భుతంగా ఉంటుంది. అక్కడ మనం స్టే చేస్తాం. అక్కడే మనకి ఒక బ్యూటిఫుల్ టెంపుల్ ఉంది, క్యాండీ టూత్ రిలిక్ టెంపుల్ అని. మనకి అమ్మవారి శక్తిపీఠాలు ఎట్లయితే ముఖ్యం, అట్లానే ప్రపంచంలోని బుద్ధిస్టులందరికీ కూడా ఆ టూత్ రిలిక్ టెంపుల్ ఇంపార్టెంట్ బాగా. ఎందుకంటే బుద్ధుడి అవశేషం అంటే పన్ను ఉంది అక్కడ, ఇప్పటికి కూడా ఆ పన్ను అక్కడ ఉంది. అది కూడా రామాయణానికి సంబంధించినతో కనెక్ట్ అయ్యింది. అదేంటంటే మనకి అమ్మవారిని రావణాసుడు తీసుకొచ్చేది అశోకవనంలో అని ఉందన్నమాట. అశోకవనం అక్కడే ఉంది, ఆ నువ్వారెలి అనే ప్లేస్లో. సో అమ్మవారిని అక్కడ కూర్చోబెట్టిన ప్లేస్కి మనం వెళ్తాం. వెళ్ళి ఇప్పుడు అక్కడ 2 రామాలయాలు ఉన్నాయి. ఆ 2 రామాలయాలను కూడా మనం దర్శించుకుంటాం. సీతమ్మవారు కూర్చున్న ప్లేస్లో ఇప్పుడు ఒక టెంపుల్ కన్స్ట్రక్ట్ చేశారు. అలానే హనుమంతుడి వారి పాదముద్ర ఉంది అక్కడ, అది కూడా మనం దర్శనం. ప్లస్ ఇంకోటి ఏంటంటే క్యాంటీన్ నుంచి మనం నువ్వరెలి ఇచ్చే ఏరియా అంతా కూడా హిల్ స్టేషన్, చక్కటి తేయాకు తోటలు అంటే టీ ఎస్టేట్స్. సో బ్యూటిఫుల్ గా ఉంటుంది, బ్యూటిఫుల్ నేచర్ అసలు. మనం హ్యాపీగా టీ తెచ్చుకోవచ్చు అక్కడ నుంచి. చాలా ఉంది. అండ్ గ్రెగరీ లేక్ అని ఉంటుంది, మ్యాన్ మేడ్ లేక్. ఇవన్నీ చక్కగా చూసుకొని క్యాండీ తర్వాత అక్కడ నుంచి బయలుదేరి మెయిన్ కొలంబో సిటీకి వస్తుంది. కొలంబో సిటీ వచ్చేటి కొలంబోలో కూడా మళ్ళీ ఇంకొక అద్భుతమైన టెంపుల్ ఉంది. అదేంటంటే విభీషణ టెంపుల్. మనకి తెలిసిందే, మనకి రావణాసుడు తమ్ముడు ప్లస్ చిరంజీవి విభీషణుడు. సో ఆయన టెంపుల్ అక్కడ ఉంది. ప్లస్ అందరూ కూడా శ్రీలంక అందరూ కూడా ఆయన ఇంకా జీవించే ఉన్నారని నమ్ముతారు. చక్కగా పూజలు చేస్తారు.
అక్కడ. సో అది కూడా చూసుకుంటాం. కొలంబో సిటీ టూర్లో మెయిన్ ప్లేసెస్ అన్నీ ఉన్నాయి. గలే రోడ్ అని, తర్వాత మనకి శ్రీలంకన్ హై కమిషనరు, తర్వాత ప్రెసిడెంట్ హౌస్, ప్రైమ్ మినిస్టర్ హౌస్, ఇవన్నీ చూసుకొని మనం స్టే చేస్తాం. స్టే నెక్స్ట్ డే రోజు బెంతోట అని ఇంకో ఏరియా ఉంది. సో ఇట్లా మామూలుగా ఎవరైనా టూర్స్ అండ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఇలా అప్రోచ్ అయితేనే మనకి బడ్జెట్ లో అయిపోతుంది. ఏ ప్లేస్ తిరగాలి అనేది అంత హెడేక్ అంతా మీరు చూసుకుంటారు. అదే రిలాక్స్ అయిపోవచ్చు. అదే కస్టమైజ్ ప్యాకేజ్ ఇదే వెళ్ళాలంటే అరౌండ్ 70,000 అవుతుంది. డెఫినెట్లీ, ఎందుకంటే అన్ని కొత్త కదా, మాకు అంత తెలియదు కాబట్టి. సో మీకు అక్కడ లింక్స్ టైప్స్ ఉంటాయి కాబట్టి. అవునండి. శ్రీలంక అయితే మనము 59,000 60,000 చూసేయచ్చు. ఎస్.